హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు మన నా టీవీ ఛానల్ నుంచి ఎంత హ్యాపీనెస్ వస్తుందో అంతే నాలెడ్జ్ కూడా రావాలి అని ఈ రోజు నుంచి నాలెడ్జ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. టాపిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏజ్ 30 వచ్చేలోపు ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే ఎక్కువ మెమరీస్ వస్తాయి, ఇవి ఖచ్చితంగా మిస్ కాకూడదు అనే డౌట్స్ అయితే ఉంటాయి. ఇలాంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వన్, టేక్ ఏ సోలో ట్రిప్. ఖచ్చితంగా మీరు సింగిల్గా ఏదో ఒక మంచి ప్లేస్కి వెళ్ళండి. అదేంటి అందరూ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళమంటారుగా, వీడేంటి సింగిల్గా వెళ్ళమంటున్నాడు అనుకుంటున్నారా? ఎలాగో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాం, కానీ ఇలా సింగిల్గా ట్రావెల్ చేసినప్పుడు మీ గురించి మీరు తెలుసుకుంటారు. అది మీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, రీడ్ మోర్ బుక్స్. బుక్స్ ఎక్కువ చదవండి. మనకు నచ్చనివే అవి కదా, మరి అవి ఎలా చదువుతాం అని అనుకుంటున్నారా? మీకు నచ్చే బుక్ చదవండి. ఎందుకంటే ఒక బుక్ రాసే ఆథర్ దగ్గర తన 20 years ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆ బుక్లో రాస్తాడు. అది మనం జస్ట్ 20 minutesలో హ్యాపీగా చదివేసుకోవచ్చు. వినడానికి చాలా బాగుంది కదా, మరి ఇంకేం, మొదలు పెట్టేయండి. థర్డ్ వన్, ట్రై టు నో మోర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం పూర్తిగా తెలుసుకోండి. మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరినీ అడగండి. మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ విషయాలు తెలిస్తేనేగా మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి చెప్పచ్చు. అంతేకాదు, మీకు ఆ విషయాలు చెప్తున్నప్పుడు మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆ విషయాలు గుర్తు తెచ్చుకుంటూ మీకు చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డోంట్ మిస్ దిస్ క్యూట్ ఫీలింగ్. ఫోర్త్ వన్, టేక్ ఏ రిస్క్. రిస్క్ తీసుకొని అడ్వెంచర్స్ చేయండి. అంటే స్కై డైవింగ్, బంగీ జంప్, ట్రెక్కింగ్ ఇలాంటివేవి మిస్ కాకండి. కానీ ఇలాంటివి ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్స్తో అయితే ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి రిస్క్ చేస్తేనే అవి లైఫ్లో ఎప్పటికీ మర్చిపోరు. అంతేకాదు, లైఫ్లో మిగతావన్నీ ఈజీగా కనిపిస్తాయి. అందుకే అంటారు, మీకు ఏది భయం అనిపిస్తే దానికి ఎదురు ఒక్కసారి వెళ్తే దాని మీద భయం పూర్తిగా పోతుంది అని. ఫిఫ్త్ వన్, బిల్డ్ యువర్ నెట్వర్క్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మీ నెట్వర్క్ పెంచుకోండి. కొత్త ఫ్రెండ్స్ని కలవండి. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్ల మీ అలవాట్లు, మీరు ఆలోచించే విధానం మారుతాయి. అంతేకాదు, ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో ఎప్పుడూ చెప్పలేం. అందుకే ఎయిర్టెల్ చెప్పినట్లు ప్రతి ఫ్రెండు అవసరమేరా. సిక్స్త్ వన్, ఇన్వెస్ట్ ఆన్ యువర్ బాడీ బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్. అవును, మరి హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే జిమ్కి వెళ్ళాలి కదా, అది కష్టం కదా అనుకోకండి. జిమ్కి ఇష్టమైతే వెళ్ళండి, లేదంటే రోజు మార్నింగ్ పూట రన్నింగ్కి వెళ్ళండి. అది అవ్వకపోతే యోగా చేయండి. బట్ మార్నింగ్ పూట తప్పకుండా ఒక 10 glasses ఆఫ్ వాటర్ అయితే తాగడం మర్చిపోకండి. ఇలా 1 month ట్రై చేస్తే మీలో ఎంత డిఫరెన్స్ చూస్తారో మీకే తెలియదు. సెవెంత్ వన్, లెర్న్ ఏ న్యూ స్కిల్. మీకు చాలా ఇంట్రెస్ట్ అనిపించే ఒక స్కిల్లో ప్రొఫెషనల్ అవ్వండి. ఎందుకంటే చాలామందికి వాళ్ళ డిగ్రీ సర్టిఫికెట్ ఉందిలే కదా అని చదవడం మానేస్తారు. దానివల్ల చాలా కష్టాలు పడతారు. అందుకే మీకు నచ్చే దానిపై ఫోకస్ చేసి అది మీ స్కిల్గా మార్చుకోండి. ఎయిత్ వన్, లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. మీకు రాని ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి. అది ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఏదైనా కావచ్చు. దానివల్ల మీ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తూ షార్ప్ అవుతుంది. స్టార్ట్ సేవింగ్. మీరు కొంచెం త్వరగా సేవ్ చేయడం మొదలుపెట్టాను అనుకోవచ్చు. బట్ మీరు చిన్న ఏజ్లోనే నెలకు కనీసం 500 రూపాయలు దాస్తే అది మీ లైఫ్లో ఏదో ఒక టైంలో ఒక ప్రాబ్లంకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ నీ చేతిలో ఉండదు. ఆ జీవితంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్స్ని నువ్వు ఎదుర్కోవాలి. 10th వన్, లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మీ సినిమాలో మీరే హీరో. మీకు నచ్చింది ట్రై చేయండి. ఎందుకంటే లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. పాజిటివ్గా అంటే తీసుకోండి, నెగిటివ్గా అంటే పట్టించుకోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.